హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అరుణ్ని. చాలా రోజులైందండి వీడియో తీసి, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి. మంది వంగ తోట వేసిన చేను ఉంది కదా, అంతకుముందు మీకు వంగ తోట కూడా చూపించాను, కాయలు ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే ఆ వంగ తోట తీసేసి ఇక్కడ కూడా దొండ పందిరేసాం. ఆల్రెడీ మనకు ఒక పందిరి ఉంది. మళ్ళీ ఇది కూడా కొత్తగా ఈ చేను కూడా మన వంగ చేను కూడా దొండ పందిరేసాము. ఆ పందిట్లో వచ్చేసి సొరలు, దొండలు రెండు నాటాం. చూడండి అసలు ఎంత బాగుందో చేను. మీకు చాలా రోజులైంది చూపిద్దాం అనుకున్నాను. చూపించడానికి కొద్దిగా లేట్ అయిపోయింది. ఇప్పటికైనా మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ తోటలో వచ్చేసి ఏంటంటే దొండలు, సొరలు రెండు కలిపే పెట్టాం. మనం ఇదే ఫస్ట్ టైం పెట్టడం ఇలాగా, కానీ చూద్దాము. మనకి అక్కడ ఏంటంటే మనకు అల్లుకోవటానికి చాలా టైం పట్టింది. ఈ దొండలు పైకి వెళ్ళటానికి చాలా టైం పట్టింది. అందుకని ఈ చేలో ఎంత టైం పడుతుందో ఏమో అనే దానికి ఈ సొరలు కూడా మనకి 4 నెలల టైం కదా, ఆ 4 నెలల్లోపు ఉంటుందిలే అని చెప్పేసి ఈ సొరలు కూడా నాటడం అయింది. రెండు మాత్రం పోటీల మీద వచ్చేస్తున్నాయి అండి. ఇటు దొండలు బాగా పెరిగినాయి, ఇదిగోండి సొరలు కూడా బాగా పెరిగినాయి. ఆల్రెడీ కాయలు కూడా వేసేసినాయి. చూడండి మా సొరకాయలు ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఈ సొరకాయలు అండి, 50 రోజులు అయింది. 50 రోజులు కాయలు కూడా పడ్డాయి. అంటే మనం నాటే 50 రోజులు ఈ మొక్క నాటిన కాడించే లెక్క 50 రోజులకి కాయలు వచ్చేస్తాయి అన్నమాట. కింద అయితే ఆల్రెడీ వస్తాయి. ఇప్పుడు మనకు పందిరి అండేసరికి ఇంకొక వారం 10 రోజులు లేట్ అవుతుంది అంతే. కాయలు చూడండి ఎంత బాగుందో కదా, చిన్న కాయలు పిందులు అన్నమాట, బుడ్డ పిందులు. ఈ చెట్టుకు వచ్చేసి 4 కాయలు అట్లా పడ్డాయి. ఇదిగోండి ఇదొక పింది అది అలా అదొక పింది అట్లా పడ్డాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. దొండ తీగలు కూడా బాగా, మనకి ఏదైనా సరే పోటీ ఉంటేనే ముందుకు వెళ్ళటానికి మార్గం అంటారు కదా, అలాగే ఈ దొండ చెట్లు కూడా చూడండి. ఇది పెరగంగా మేమెందుకు పెరగం అని చెప్పేసి ఇవి కూడా చాలా బాగా పై దాకా వచ్చేసినాయి అనమాట. ఆల్రెడీ ఇవి కూడా పెరిగి మీకు ఇంకా పూతలు కూడా పడ్డాయి అన్నమాట. మనకి ఇదివరకు దొండ పందిరి వేసినప్పుడు ఏంటంటే ఈ అల్లిచ్చేదానికి వైరు చుట్టినప్పుడు అప్పుడు కామెంట్లో కూడా చాలా మంది పెట్టారు, వైరు చుట్టకూడదు, నులక అదే ఈ కొబ్బరి నారు తాడు కానీ కొస కానీ కట్టమని కామెంట్ పెట్టారు. అలాగే ఈ తడ వచ్చేసి మనం ఈ కొస కట్టాం. ఈ కొస కట్టేసరికి ఎక్కడ కూడా ఒక్కటి కూడా కిందకి జారింది లేదు. మనం ఎట్లా అల్లిచ్చామో అట్లాగే బాగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి పైకి. ఆల్రెడీ దొండకాయలు కూడా పడ్డాయండి. ఇదిగోండి మన చెట్టుకి ఆల్రెడీ దొండకాయలు కూడా పడ్డాయి. ఈ కింద ఏంటంటే తుంచేయాలి కదా, అందుకని కింద తుంచేసుకుంటూ వచ్చాము. పై మాత్రం కాయలు పడ్డాయి. ఇది నిన్న కలుపు మొత్తం తీయటం అయ్యింది. కలుపు చాలా మట్టికి కలుపు తీసాము. ఈ సొర పందిరి వచ్చేసరికి కింద కూడా మనకి ఇవన్నీ మన దొండ పందిరికి ఎలా అయితే అంచులు కట్ చేసుకుంటాము, అంటే కొత్తగా వచ్చేవి ఉంటాయి కదా పిల్లకలు, ఇవి కట్ చేయాలంట. అట్లా కట్ చేసేసి ఇది మళ్ళీ పైకి అల్లియాలి. అట్లా మనకి ఎప్పటికప్పుడు వాటిని పైకి అల్లించుకుంటూ ఉండాలి. చాలా పాజిటివ్గా వెళ్ళిపోయిందండి ఇది కూడా. ఇవన్నీ ఇట్లా కింద పడిపోతూ ఉంటాయి, కానీ మనం ఒకసారి అల్లించామంటే పట్టలేదులేండి, స్పీడ్గానే వెళ్తున్నాయి. తొక్కేసానండి, ఇక్కడ నలిగిపోయింది. ఇది తీసేద్దాము. ఇక్కడ ఇంకోటి ఉందగా ఇగురు, అది వచ్చేస్తుందిలేండి. ఈలోపు మనం జాగ్రత్తగా చూసుకొనాలి, కానీ తొక్కేసా, అయిపోయింది, నలిగిపోయింది. ఇవి కూడా ఎప్పటికప్పుడు ఇలా తుంచుకుంటూ కట్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ పైకి అన్నమాట ఇట్లా పెట్టుకుంటూ ఉండాలి.
ఇలా సైడ్కి ఏంటంటే ఇవి కూడా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. మన నేల మీద అనుకోండి ఇవి కట్ చేసే పని ఉండదు, ఇంకా అల్లుకుపోయి కాయలకి కూడా మరిన్ని కాయలు వస్తాయి. కానీ ఇది మనకి ఈ బరువుకి ఏంటంటే తీగ కిందకి జారిపోతుంది కాయ వచ్చిందంటే. అదిగోండి ఆల్రెడీ కాయ వచ్చేసింది ఈ తీగకు కూడా. కానీ ఇది పెరిగింది అనుకోండి పైకి అల్లుకోలేదు. ఆ బరువుకి ఏంటంటే సొరకాయ బాగా బరువు కదా, ఆ బరువుకి మొత్తం కింద పడిపోతుంది. అందుకని కాయ వచ్చినా సరే దీన్ని ఇలా తుంచేయాలన్నమాట. ఇలా తుంచేయాలి. తుంచటం బాధే కానీ తప్పదు. ఇవన్నీ ఇట్లా మనం ఎప్పటికప్పుడు తుంచుకుంటూ ఉండాలి పైన అల్లుకునేదాకా. అల్లుకున్నాక ఇంకా అవసరం లేదనమాట. ఇది కూడా ఇక్కడ వచ్చింది కదా, ఆల్రెడీ ఇది పైకి అల్లుకుంటుంది, ఇంక దీన్ని తుంచే పని ఉండదు. ఇగో దీన్ని కూడా తుంచాలి. లేతలోని ఇట్లాగా తుంచేస్తే అప్పుడు ఇది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సొరచేను మాత్రం చాలా స్పీడ్గా వచ్చేస్తున్నదండి, బాగా పెరుగుతున్నది. కాయ కూడా చాలా తొందర అంట సొరకాయ రావటం. మనం ఇదే ఫస్ట్ టైం వేయటము, అందుకని సొరకాయ రావటం కూడా చాలా తొందర అంట. మనకి ఈ చేల్లో దొండలు కూడా తొందరగా వచ్చినాయి అండి, బాగా వచ్చినాయి అన్నమాట. తొందరగా అంటే మనం 50 రోజులకే ఆల్రెడీ పైకి వెళ్ళిపోయి కాయలు కూడా కాస్తున్నాయి, కాయలు కూడా వచ్చేసినాయి. అందుకని చాలా తొందర బాగానే వచ్చింది. ఇగోండి ఇట్లా కింద పడిపోతూ ఉంటాయి. మనం ఏంటంటే 2 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి కంపల్సరీ ఇట్లా చూసుకుంటూ తీగకి మళ్ళీ చుట్టుకోవాలి, నిదానంగా చుట్టాలి. చాలా మెత్తదనం, ఊరికే ఊడిపోతుంది అట్లా. అది తీగకి వెళ్ళేదాకా ఈ పూత పిండి మొత్తం తుంచేసుకోవాలి. కలుపు మాత్రం చాలా వచ్చిందండి. ఈ కలుపు తీసుకోవటంలోనే చాలా టైం పట్టింది. అందుకని నేను ఈ వీడియో చేయటానికి కూడా మనకి టైం సరిపోలేదు. ఇంక నిన్నే అయిపోయింది. ఇవన్నీ కలుపు కుప్పలు. ఈ పూట వచ్చానండి కుప్పలు ఎత్తుదామని చేనుకు వచ్చాను. ఆల్రెడీ వచ్చా కదలే అని మీకు కూడా చూపిద్దాము, చాలా రోజులు అయ్యింది వీడియో అని చూపిద్దామని చెప్పేసి వచ్చానమాట. ఇప్పుడు ఈ కుప్పలన్నీ కూడా ఎత్తి మనం వేరే చోట వేయాలి. ఓ పక్కన వేసేస్తే సరిపోతుంది, లేదంటే చేలో మళ్ళీ నాటుకుపోతాయి. ఇవ్వండి చాలా ఉంటుందండి మన ఈ కలుపు చేలు, చాలా కలుపు ఉంటుంది. అది గనిం మీద వేస్తే మనం తర్వాత చూసుకోవచ్చు. తీగలు మళ్ళీ దీంట్లో అంతకుముందు మీకు చూపించా తీగలు కట్ చేయటము, దొండ తీగలు కట్ చేయటము. అలాగే ఈ చేలో కూడా కట్ చేసుకోవాలి. ఈ చేలో కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి మొత్తం ఒక్కరోజు మనం అది చూడకపోతే కలుపులో పడి ఇలా పెరిగిపోతాయి అన్నమాట. ఈ కింద ఈ మట్టికి ఇలా తీసేసుకుంటే ఇంకా పైకి వెళ్ళాక ఇంకా అవసరం ఉండదు. ఈ స్తంభాలకి వెళ్ళిపోయింది, ఇది వెళ్ళి స్తంభాలకు అందుకుంది కిందకి పడంగానే. ఇది ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇరుక్కుంటుంది వెళ్ళిపోయి. ఇదేంటి దగ్గరలో ఉంది కాబట్టి అవసరం లేదు, ఇలాగా పైకి వెళ్ళేద్దాం. ఇదండి మా చేను పందిరి, అంతా దొండ పందిరి. ఈ చేలో ఏంటంటే ఈ పందిరికి ఎలా అంటే ఒక పక్క సొరలు, ఈ వరుస మొత్తం ఏమో దొండలు నాటాము, అవతల వరుస మొత్తం సొరలు నాటాము. అంటే మన ప్రకృతి వ్యవసాయం లాగా మొత్తం కలిపే ఉంటాయి అన్నమాట. అయ్యి కోసుకోవచ్చు ఇవి కోసుకోవచ్చు అనే దాని కింద నాటాము. దీనికి జాగ్రత్తలు ఎలా చేయాలో పొలం చేసే వాళ్ళు ఉంటే మాకు కామెంట్ పెట్టండి, మీ ద్వారా మేము కూడా తెలుసుకుంటాం అన్నమాట. ఇంకా మనకు ముందుకు వెళ్ళటానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనకు పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. అవి ఇప్పుడు ఈ కట్టిన మూలాన అసలు మనకి ఇంత మట్టికి ఒక్కసారేనమాట మనం అట్ట అల్లిచ్చాము. ఇంకా చూడండి అదే వెళ్ళిపోతా ఉంది మొత్తము. ఇవన్నీ సొరలు
పూతలు వచ్చినాయి. ఇదండి మా సొర తోట, దొండలు సొరలు మీకు చూపిద్దామనిపించి. చూడండి ఒక్కసారి చేను మొత్తము చాలా పచ్చదనం, చాలా బాగుంది అన్నమాట. ఈ టైంలో ఆ ప్రకృతిని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం, వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.